ఈరోజు భూమి మీద ఉన్న తన పిల్లలైనటువంటి మనందరి గురించి ఎంతగానో ఆలోచించాడు, ఎన్నో చేశాడు మన కోసం. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానిని మనం ఆలోచించుకుంటూ వెళితే ప్రతి దానిని దేవుడే కలుగు చేశాడన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఎందుకు దేవుడు ఈ విశ్వంలో ఉన్న ప్రతి వస్తువుని కలిగించి మన ముందు పెట్టాడు అని అంటే ప్రతిదీ మనకు ఉపయోగపడాలని, దాని గురించి మనం ఒక పాఠాన్ని నేర్చుకోవాలని. దేవుడు చేసిన ప్రతి వస్తువులు దేవుడి యొక్క లక్షణాలు, దేవుడి యొక్క ప్రేమ అనేది కనపడుతుందన్న సంగతి ఈరోజు మనుషులుగా మనం ఆలోచించడం లేదు. ఎంత ప్రేమ చూపించాడండి దేవుడు మన కోసం. కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రతి వస్తువులోనూ దేవుడే కనపడతాడండి. దేవుడు ఎందుకు నా కోసం ఇంత మహా సృష్టిని చేశాడని ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? లేదు ప్రేమల దేవుని పిల్లరా. దేవుడు ప్రేమను ఈరోజు మనుషులు అలుసుగా తీసుకుని దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఈరోజు మనుషులు ఆలోచించడం లేదు. దేవుడిని చాలా చిన్నగా ఆలోచించిందండి ఈరోజు సమాజం. ఇది మనలాంటి ఒక ఆకారం కలిగిన వ్యక్తి అనుకుంటుంది ఈరోజు సమాజం దేవుడు అంటే. అందుకేనండి దేవుడు అంటే బుద్ధిగా సమాజంలో భయం లేదు. దేవుడు చేసిన మేలులు ఈరోజు మరిచిపోతున్న సమాజం. ఈరోజు ఎవరైనా దేవుడిని గుర్తు చేసుకుంటారండి? ఈరోజు మనం తినే ఆహారం తినేటప్పుడు ఎప్పుడైనా దేవుడిని గుర్తు చేసుకుంటావా? లేదండి. ఒక పండును చూసినప్పుడు ఈ పండు ఎవరు చేశారని ఎప్పుడైనా ఆలోచిస్తావా? లేదు. సృష్టిలో ఉన్న ప్రతి వస్తువును చూసినప్పుడు దేవుడు కలిగించాడన్న ఒక ఆలోచన అనేది ఈరోజు మనుషుల్లో లేకపోవటం చాలా బాధాకరం. ఈరోజు మనుషులకు ఇలాంటి భయంకరమైన దుస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? ఒకనాడు ఇశ్రాయేలీయుల దేవుడు ప్రేమించి ఐగుప్తులో వాళ్ళు బానిసలుగా మగ్గిపోతున్నప్పుడు దేవుడు వాళ్ళని ప్రేమించి వాళ్ళని విడిపించి పాలు తేనెలు ప్రవహించి కానానికి నడిపిస్తున్నటువంటి సమయంలో ఐగుప్తులో దేవుడు చేసిన అద్భుతాలు ఎన్నండి? ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో మహత్కార్యాలు చేశాడు. కానీ అవన్నీ కళ్ళతో చూసిన ఇశ్రాయేలీయులు, దేవుని పట్ల భయాన్ని కలిగి భక్తిని కలిగి జీవించవలసినటువంటి వాళ్ళు దేవుణ్ణి తృణీకరించినట్టుగా మనకు కనపడుతుంది. ఎందుకు దేవుడు 40 సంవత్సరాల పాటు అరణ్యంలో వాళ్ళని అక్కడక్కడ ఎందుకు తిప్పాడో తెలుసా? దేవుని పట్ల వాళ్ళు విధేయత కలిగి లేదు. దేవుని పట్ల వాళ్ళు భక్తి కనపరచడం లేదు. అయ్యో దేవుడు మా కోసం ఇన్ని అద్భుతాలు చేసి ఇదిగో ఐగుప్తు బానిసత్వం నుంచి మమ్మల్ని దేవుడు విడిపించాడని ఒక ఆలోచన అనేది ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలుకు లేకుండా పోయిందండి. కళ్ళ ముందు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలీయులందరినీ సముద్రం మధ్యలో నడిపిస్తే నడిచి వెళ్ళిన ఇశ్రాయేలీయులు దేవుని యొక్క గొప్పతనాన్ని చూసా దేవుని ముందు సాష్టాంగ పడవలసినటువంటి ఇశ్రాయేలీయులు మర్చిపోయి దేవుణ్ణి చాలా చిన్నగా ఆలోచించారండి. దేవుడు అంటే ఏంటండి? మమ్మల్ని ఎందుకండి ఇక్కడ తీసుకొచ్చాడు ఈ అరణ్యంలోకి? ఒకప్పుడు మేము ఐగుప్తులో ఉన్నప్పుడు ఎంత చక్కగా బ్రతికాము, చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకు దేవుడు మమ్మల్ని ఇక్కడ అరణ్యంలో తీసుకొచ్చి చంపాలనుకుంటున్నాడని దేవుని మీదే సడుగుతున్నట్టు కనపడుతుంది. దేవుడు వాళ్ళని విడిపించాలని కదా, ఐగుప్తు బానిసత్వం నుంచి వాళ్ళని విడిపించి ఒక పాలు తేనెలు ప్రవహించి దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ దేశంలోకి తీసుకుని వెళ్ళటానికి దేవుడు వాళ్ళ పట్ల చూపించినటువంటి ఆ ప్రేమను, ఆ కృతజ్ఞతను ఇశ్రాయేలీయులు మర్చిపోయి దేవుణ్ణి దూషించే స్థాయికి వెళ్ళిపోయారండి. వాళ్ళు దేవుణ్ణే దూషిస్తున్నటువంటి పరిస్థితి. సడుగుతున్నారంటండి. సడుగులు ఏమని? అరణ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రయాణంలో ఉన్నప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు మనం ఎక్కడికైనా ఏదైనా ఈ ప్రాంతం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం అనుకోండి, ఏమనుకుంటాం? ప్రయాణంలో ఉన్నవాడు ముందు క్షేమంగా గమ్యానికి చేరాలనుకుంటాం, అవునా? అంతేగాని ప్రయాణంలో ఉన్నప్పుడే నాకు వేట మాంసం కావాలి, నాకు కోడి మాంసం కావాలి, తలకాయ చారు కావాలని అడుగుతారు ఎవడన్నా? ఎవడు అడగడు. ముందు ఇంటికి వెళ్ళిపోయి క్షేమంగా మనం అనుకున్నటువంటి గమ్యస్థానానికి చేరిపోయిన తర్వాత అప్పుడు మనకి నచ్చినవన్నీ చక్కగా వండుకుని హ్యాపీగా తినొచ్చు. ప్రయాణంలో ఉన్నవాడు ఎవడన్నా తిండికి వాళ్ళ అంటదంట? ఉండదండి. కానీ ఇశ్రాయేలు ఎలాంటి వాడు తెలుసా? వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దేవుడు చేసిన అద్భుతాలు, ఆ మహత్కార్యాలు
ఇదిగో సముద్రం మధ్యన నడిపించినటువంటి ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని మర్చిపోయి వీళ్ళు ఏమంటున్నారో ఒకసారి బైబిల్ తెలిసి చూడండి. ఒకసారి సంఖ్యాకాండం 11వ అధ్యాయము, సంఖ్యాకాండం 11వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చూడండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం చూడండి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడుస్తున్నారంటే దేనికి? దేనికి ఏడుస్తున్నారండి వీళ్ళు? మీ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం వచ్చిందా? ఎవరైనా ఆపదలో ఉన్నారా? ఎవరైనా ప్రమాదంలో ఉన్నారా? ఎందుకు ఏడుస్తున్నారండి? ఎందుకంటే ఏడుస్తాం ఎప్పుడైనా మనం ఎప్పుడు బాధపడతాం? మన ఒంట్లో బాగోలేకపోతే, మనకు అయిన వాడికి ఏదైనా జరిగితే అప్పుడు బాధపడతాం. కానీ వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారట? చూడండి, ఏడుస్తున్నారట దేనికోసం? ఒకసారి చదవండి. ఏడుస్తున్నారట. ఏమని ఏడుస్తున్నారంటే, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులు మేము ఉచితముగా తిరిగిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. చూడండి, వీళ్ళకట వీళ్ళకి ఏం గుర్తొస్తున్నా తెలుసా? దేవుడు చేసినటువంటి అద్భుతాలు గుర్తు రావటం లేదు. ఎర్ర సముద్రం వచ్చిన దేవుడు 6 నెలలు చేసి ఆ నేల మీద నడిపించినప్పుడు దేవుడు చేసిన ఆ కార్యాలు గుర్తు రావటం లేదంటండి. ఏం గుర్తొస్తున్నాయి? ఉల్లిపాయల, తెల్లగడ్డల, మాంసం గుర్తొస్తుంది. ఏంటండి, ఎవరు మాకు మాంసం పెడతారని ఏడుస్తున్నారండి? ఎలాంటి వాళ్ళు ఒకసారి ఆలోచించండి. ఇశ్రాయేలు దేవుడు చేసిన మేలుని మర్చిపోయినటువంటి భయంకరులుగా కనపడుతున్నారండి వీళ్ళు. దేవుని మీద తిరుగుబాటు చేసినట్టు కనపడుతుంది. దేవుణ్ణి దూషిస్తున్నారు. ఏంటయ్యా, మమ్మల్ని అడిలో ఎందుకు తీసుకొచ్చారు? మాకు ఇక్కడ మాంసం లేదు, మాకు ఉల్లిపాయలు లేవు, తెల్లగడ్డలు లేవని దేవుడి మీదే సణుగుతున్నట్టు కనపడుతుందండి. అసలు దేవుడు ఏమనుకోవాలి? ఏంటైలు ఎలా మారిపోయారు వీళ్ళు? 430 సంవత్సరాలుగా బానిసలుగా మగ్గిపోతుంటే వీళ్ళను ఆ బానిసత్వం నుంచి విడిపించి వీళ్ళకు మంచి దేశంలో వీళ్ళని చక్కగా నివసింపచేసి వీళ్ళని ఉన్నతంగా చూడాలన్న దేవుని ఆలోచనలు చూడండి. వీళ్ళు ఎలా మార్పు చేశారంటే దేవుడి మీదే సడుగుతున్నారండి. మాంసమా? ఏంటండి? దేవుడికి కోపం వచ్చేసింది. దేవుడు చూశాడు, వీళ్ళు చూశాడు, వీళ్ళ అక్రమం పెరిగిపోతుంది. రోజు రోజుకి వీళ్ళలో మార్పు కనిపించడం లేదు. మారటం లేదండి. మారతారు మారతారు మారతారని దేవుడు 40 సంవత్సరాల పాటు వాళ్ళని అక్కడక్కడ తిప్పాడండి అరణ్యంలో. లేదంటే దేవుడు తలుచుకుంటే ఎంత అండి? 40 సంవత్సరాల పాటు వాళ్ళని దేవుడు ఎంతగా కాపాడాడు తెలుసా? వాళ్ళు వేసుకున్న కాళ్ళకు చెప్పులు అరిగిపోలేదంటండి. వాళ్ళ ఒంటి మీద ఉన్న బట్టలు మాయలేదంటే 40 సంవత్సరాల పాటు దేవుడు ఎలా కాపాడాడో ఇశ్రాయేలుకి అర్థం కావటం లేదండి. వాళ్ళ ఒంటి మీద ఉన్న బట్టలు చూసినప్పుడైనా గుర్తు రావాలి. ఏంటండి, దేవుడు మమ్మల్ని ఎలా కాపాడుతున్నాడు? 40 సంవత్సరాలు ఒంటి మీద వేసుకున్న బట్టలు మాయలేదా? ఈ రోజు మనం వేసుకున్న డ్రెస్ ఎన్ని రోజులు ఉంటుంది ఆలోచించండి. ఒక షోరూమ్కి వెళ్ళి ఒక 10,000 రూపాయలు పెట్టి ఒక షూట్ కొనుక్కొచ్చాను అనుకోండి, ఎన్ని రోజులు ఉంటా? ఒక నెల రోజులు గట్టిగా వేసుకుంటే పక్కన పడేయాలండి. అలాంటిది 40 సంవత్సరాల పాటు దేవుడు వాళ్ళ కాళ్ళకి వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు అని అంటే వాళ్ళని ఎంతగా ప్రేమించాడు, ఎంతగా వాళ్ళని కాపాడాడు. ఆ విషయాలన్నీ మర్చిపోయారండి ఆ రోజు ఇశ్రాయేలీయులు. దేవుని మీద తిరుగుబాటు చేశారు, దేవుడి మీద సణిగారు. దేవుడి కోపం రగిలిపోయింది. అరణ్యంలోనే సంహరించేశాడు. ఎవరెవరైతే సణిగారో, ఎవరైతే దేవుని మీద తిరుగుబాటు చేశారో, దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే మారిపోయారో వాళ్ళందరినీ అక్కడే సమాధులుగా మార్చేశాడు. మాంసం పెట్టలేడు అనుకుంటారు, దేవుడు పెట్టాడు. ఆ తర్వాత ఎన్ని రోజులు తెలుసా? ఒక రోజు కాదు. దేవుడు అంటే అంత చులకనగా ఉందా? మోషే వాళ్ళందరినీ సిద్ధపాటు చేయమను. ఒక్క రోజు కాదు, నెల రోజులు వాళ్ళకి మాంసం పెడతా, వాళ్ళకి దుర్వాసన వచ్చేంత వరకు పెడతానన్నాడు. పెట్టాడు. పెట్టిన తర్వాత దేవుడు చంపేశాడు అరణ్యంలోనే. ఆలోచించండి ప్రేమ దేవుని ప్రేమ. సమాజానికి దేవుడి యొక్క ప్రేమ ఈరోజు అర్థం కానటువంటి పరిస్థితి అండి. ఒకనాడు ఇశ్రాయేలీయులు కూడా దేవుని యొక్క ప్రేమను అలుసుగా తీసుకుని దేవుని మీద తిరుగుబాటు చేసినట్టు కనపడుతుంది, దేవుని దూషించినట్టుగా కనపడుతుంది. అందుకే అరణ్యంలో సంహరించబడ్డారు. దేవుని మీద తిరుగుబాటు చేస్తే దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నారా? దేవుణ్ణి విడిచిపెట్టేస్తే ఆ రోజు దేవుడు చూస్తూ ఊరుకోలేదండి. ఇశ్రాయేలు అరణ్యంలోనే సంహరించబడ్డారు. 6 లక్షల మందిని అక్కడే సమాధి చేశాడు దేవుడు. ఎవరుకుంటున్నారు? దేవుడు అంటే చేతగాని వాడు అనుకుంటున్నది సమాజం.
ఈరోజు దేవుడు అంటే చేతగానే వాడు ఏం చేయటం లేదు. మేము ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని నేరాలు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా దేవుడు ఏమీ చేయడని ఈరోజు సమాజం అనుకుంటుందండి. అందుకేనండి ఈరోజు విచ్చలవిడిగా ఈరోజు భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అక్రమాలు పెరిగిపోతున్నాయి, ఘోరాలు పెరిగిపోతున్నాయి. దీనంతటికీ కారణం దేవుడు ఏమీ చేయటం లేదు కదా మమ్మల్ని అనుకుంటున్నారండి. కానీ ప్రేమన దేవుని పిల్లరా, దేవుడు ఎందుకు మనుషుల పట్ల ఇంతగా దేవుడు దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు మనుషులకు అర్థం కావటం లేదు. మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని నేరాలు చేసినా దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడో తెలుసా? మన పట్ల దేవుడికి ఉన్నటువంటి ఆలోచన, మన పట్ల దేవుడికి ఉన్నటువంటి ప్రేమ. మనం దేవుడు గురించి తెలుసుకోవాలి, మనం మారాలని దేవుడు ఆలోచన అండి, దేవుడు ఆలోచన. కానీ ఈరోజు మనుషుల్లో ఆ మార్పు అనేది కనిపించడం లేదు. దేవుడు కోపం ఎలా ఉంటుందో ఈరోజు సమాజానికి అప్పుడప్పుడు దేవుడు చిన్న చూపిస్తూ ఉన్నాడు చురకలు. కరోనా వచ్చింది కదండి, కరోనా వచ్చి ఎన్ని లక్షల మందిని చంపేసింది ఒకసారి ఆలోచించండి. మనుషులు మాట్లాడుకునే పరిస్థితి ఉందంటారు, ఆలోచించండి. భార్యాభర్తలు మాట్లాడుకునే పరిస్థితి లేదు, పిల్లలు కలిసి కూర్చునే పరిస్థితి లేదు. ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితి? అసలు ఆ రోజులు పోతాయో లేదని చాలా టెన్షన్ అండి. ఇక జీవితంలో మనుషులు కలుసుకుంటారని ఒక ఆలోచన లేదు. ఎందుకంటే ఆ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు అలాంత భయంకరమైన పరిస్థితి. ఎప్పుడు కని విని ఎరుగుని రీతిలో ఈరోజు కరోనా మహమ్మారి ఈరోజు సమాజాన్ని అల్లకల్లోలం చేసేసింది. అప్పుడైనా దేవుడు అంటే భయపడ్డారండి మనుషులు? లేదు. అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా మనుషులు భయంకరులుగా మారిపోయారండి. అది ఉన్నన్ని రోజులు మాత్రమే అలా కాసేపు కూర్చున్నారంతే. ఆ 2 సంవత్సరాలు అలా ఉన్నా అంతే, తర్వాత మరలా మామూలే. మనుషుల్లో మానవత్వం లేదు. ఏదో కాసేపు మాత్రమే భయపడినట్టు నటిస్తున్నారండి ఈరోజు సమాజం అంతా కూడా. దేవుడు అంటే ఈరోజు మనుషులకు భయం లేదు. దేవుడు అంటే ఎవరైనా భయపడుతున్నారండి? అమ్మో నాకు దేవుడు అంటే భయం అండి, దేవుడు నన్ను ఏమైనా చేస్తాడేమో, దేవుడి కోసం బ్రతకపోతే అన్న ఒక ఆలోచన ఈరోజు మనుషులు లేదండి. లేదు కనుక ఈరోజు సమాజం పాడైపోయింది. అది దేవుని భయం ఉంటే సమాజంలో నేరాలు జరుగుతాయంటారు, ఆలోచించండి. పిల్లవాడు స్కూల్కి పంపించినప్పుడు టీచర్ హోంవర్క్ చెప్తుంది. బళ్ళు మాస్టర్ కొడతాడన్న సంగతి పిల్లవాడికి తెలిసి ఇంటికాడికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా? కూర్చొని చక్కగా హోంవర్క్ రాసి మళ్ళా వెళ్ళి టీచర్కి చూపిస్తాడు. ఎందుకు? హోంవర్క్ చేయకపోతే మాస్టర్ కొడతాడని పిల్లవాడికి తెలుసు కనుక ఇంటికి రాగానే హోంవర్క్ చేసి మరలా స్కూల్కి వెళ్ళి మాస్టర్కి చూపిస్తాడు. మరి ఈరోజు మనం దేవుడంటే భయం కానీ, దేవుడంటే భక్తి కానీ ఈరోజు సమాజంలో కనపడుతుంది, ఆలోచించండి. లేదండి. దేవుడు మనల్ని ఏం చేయటం లేదని ఒక ఆలోచనతో ఈరోజు ఉన్నారు. ఎందుకు దేవుడు మనల్ని ఏం చేయటం లేదో తెలుసా? ఎందుకు మన క్షేమంగా ఇక్కడ ఉంచాడో తెలుసా? ఎందుకు మనం క్షేమంగా ఉంచాడో ఒక వచనాన్ని చూద్దాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము చూడండి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. పేతురు గారు రాసినటువంటి కొందరు 2వ పత్రిక 9వ వచనం ఏమంటారు? కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చేప్పుడు దేవుడు ఎవ్వరు నశించిపోవాలనుకోవటం, ఎవ్వరు కూడా తనకు దూరం అయిపోవాలని కోరుకోవటం దేవుడు. ఎవరు కూడా తనకు దూరం అయిపోవాలని దేవుడు అనుకోవట్లేదండి. తన దగ్గరకు రావాలన్న దేవుడు ఆలోచన. అందుకే ఉంటున్నాడు అంతటా. చూడము, అందరూ మారు మనసు పొందవలనని, అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల, అంటే మన అందరి ఎడల దీర్ఘశాంతంతో ఉన్నాడు. మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని నేరాలు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా ఈరోజు దేవుడు ఎందుకు సహిస్తున్నాడో తెలుసా? ఎందుకు చూస్తున్నాడో తెలుసా? మనం మారాలి, మనలో మార్పు కనిపించాలి, మనం దేవుని పట్ల విధేయత కలిగి జీవించాలని ఒక ఆలోచన అండి. కానీ ఈరోజు మనుషులు ఏమనుకుంటారో తెలుసా? దేవుడు మమ్మల్ని ఏం చేయటం లేదండి, మనం ఎన్ని పాపాలు చేసిన అనుకుంటున్నారా? కానీ దేవుడు దీర్ఘశాంతంతో మన ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు. మారాలి, నా కొడుకు మారతాడని దేవుడు మన గురించి దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడండి.
ఆనాడు ఇశ్రాయేలీయులు కూడా దేవుడు 40 సంవత్సరాల పాటు ఎందుకు పరీక్షించాడో తెలుసా? ఇంకా మారతారని 40 సంవత్సరాలు అక్కడక్కడ తిప్పాడు. కానీ వాళ్ళలో మార్పు కనిపించలేదు. అందుకే అందరినీ సంహరించాడు. 2 మాత్రమే, యెహోషువ, కాలేబు మాత్రమే దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ దేశంలోనికి ప్రవేశపెట్టాడు. అందరినీ అడవిలోనే సమాధులుగా మార్చేశాడు. దేవుని దీర్ఘ శాంతం ఈరోజు మన మీద కూడా ఎందుకుందో తెలుసా? మనం కూడా మారాలని, మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని, దేవుణ్ణి తెలుసుకోవాలని, మనమంతా కూడా ఈ భూమి మీద ఉన్నతంగా ఆయన కోసం బ్రతకాలని, ఆయన సంకల్పాన్ని ఎరగాలన్న ఉద్దేశంతో ఇంకా దేవుడు మన మీద చూపిస్తున్నాడండి ప్రేమ. ఏంటంటే ఆయన ప్రేమ. మనం దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్న దేవుడు మనల్ని ఎందుకు ఊరుకుంటున్నాడంటే, ఈరోజు దేవుడు అంటే ఎవరండి లెక్క ఉందంటారా? దేవుడి మీదే పాటలు కట్టినటువంటి పరిస్థితి. ఏమని? దేవుడా ఉన్నావా, అసలు ఉన్నావా అని చూడండి, ఎలాంటి భయంకరమైన పాటలు. మరొకడైతే ఓరి దేవుడా అంటే దేవుడు అంటే మరి గౌరవం లేకుండా పోయిందండి. సమాజంలో దేవుడు అంటే గౌరవం, భక్తి ఇది లేదు ఈరోజు సమాజంలో. దేవుణ్ణి ఈరోజు సమాజం చాలా చాలా చిన్నగా ఆలోచించిందండి. కానీ ప్రేమ దేవుని పిల్లల, ఆయన యొక్క ప్రేమ ఈరోజు మనుషులకు అర్థం కాలేదు. ఎందుకు ఇంత సహిస్తున్నాడో తెలుసా? మన మీద ప్రేమతో, మన గురించి ఆయన ఆలోచన, మనం మారాలని ఆయన చింతకు చేరాలని. కానీ ఈరోజు ఆయన గురించి ఆలోచించే వాళ్ళు, ఆయన కోసం బ్రతికే వాళ్ళు సమాజంలో లేరండి, లేరు. మనం మారకపోతే, మనం ఆయన గురించి ఆలోచించకపోతే, ఇదిగో ఎన్నో భయంకరమైన విపత్తులు ఈరోజు సమాజంలో జరుగుతున్నాయి. అప్పుడప్పుడు చిన్నవి శాంపుల్స్ వదులుతూ ఉంటాడు. సరికొత్త రోగాలు, సరికొత్త తుఫాన్లు, సరికొత్త వరదలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? మారని మనల్ని హెచ్చరించటానికి వస్తున్నాయి. ఒకప్పుడు సునామీలు వచ్చి ఊళ్ళో కొట్టుకుపోతూ ఉన్నాయి, అవునా? ఎక్కడ నేను టీవీలో చూసినప్పుడు అనుకునేవాడిని, ఎక్కడ చూసినా వరదలు వచ్చి పలానా ఊరు మునిగిపోయింది, అది మునిగిపోయింది, ఇది మునిగిపోయింది. నేను అనుకున్నా మన విజయవాడ ఈ ప్రాంతంలో అసలు మునగదు. ఎందుకంటే ఇది చాలా మెరక ఏరియా కదా, ఇది ఎక్కడ మునగదు అనుకున్నాం. కానీ మనం వచ్చిన వరదలు చూసారా? ఎంత భయంకరమైన వరద అంటే, ఈ కొండ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఊరు కూడా దగ్గర మునిగిపోయి పడవలో వచ్చే పరిస్థితి అండి. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది? ఎందుకు ఇలాంటి వరదలు ఏర్పడ్డాయి? ఏమనుకుంటున్నారో తెలుసా? ఎందుకు విపరీతమైనటువంటి తుఫాన్లు, ఎందుకు వరదలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో తెలుసా? మారని మనల్ని సరి చేసుకోవటానికి, మారనటువంటి మనల్ని ఒక్కసారి మారటానికి దేవుడు హెచ్చరిస్తున్నాడు. మీరు మారాలి, మీరు ఇప్పటికైనా దేవుడిని తెలుసుకోవాలి, మీరు మారు మనసు పొందాలి, దేవుని చెంతకు రావాలని దేవుడి హెచ్చరికలు ప్రకృతి ద్వారా అప్పుడప్పుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కానీ మనం సరి చేసుకోవటం లేదు. అప్పుడప్పుడు భూకంపాలు వస్తున్నాయి. ఎందుకు? ఒరేయ్, నువ్వు సర్దుకోవాలి, నువ్వు సరి చేసుకోవాలి నీ బ్రతుకుని, లేదంటే నిన్ను సమాధిలో పెట్టేస్తాడని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కానీ మనం అవేం పట్టించుకోవండి. మనం ఎలాంటి వాళ్ళం అంటే, ఎక్కడో ఏదో ఒక రోగం వస్తే మన ఊర్లో రాలేదు కదా అనే రకం, మన దేశానికి రాలేదన్నా. ఒకప్పుడు చైనాలో వచ్చింది కదా, అది ఇండియాకి రాలేదన్నా. ఇండియాకి వస్తే అది ఇండియాకి వచ్చింది కానీ మన రాష్ట్రం రాలేదనుకున్నాం. అది మన రాష్ట్రం వచ్చింది అనుకో, అప్పుడేమనుకున్నా తెలుసా? మన జిల్లాకి రాలేదని. అలాంటి వాళ్ళు మనం. అదే మన జిల్లాకి వస్తే మన మండలానికి రాలేదంటాం. మన మండలానికి వస్తే అది మన గ్రామానికి రాలేదు. ఒకవేళ మన గ్రామానికి వస్తే మన బజారుకి రాలేదండి. మన బజారుకి వస్తే అది మన వీధులోకి వచ్చింది కానీ, మన బజార్లోకి వచ్చింది కానీ మన ఇంటి దాకా అది మన ఇంట్లోకి వస్తే నా దాకా రాలేదు కదా అని భయంకరమైన మూర్ఖుల స్వభావం అండి ఈరోజు మనలో. భయం లేనటువంటి భయంకరమైన స్థితిలో ఈరోజు మనం ఉన్నాం. అది మన దాకా వస్తేనే తప్ప భయం అనేది ఈరోజు మనుషులకు కలగదు. చావు అనేది మన దాకా వస్తే అప్పుడు కానీ దేవుడు అంటే భయపడతామండి. అవునంటారా కదా? లేదంటే మన భయం లేదు అసలు. మూర్ఖుల్లో బాగా మనం భయంకరమైన అక్రమంలో మనం బాగా పండిపోయాం. దేవుని పట్ల భయం లేదండి, భక్తి లేదు. వద్దు ప్రేమ దేవుని పిల్లారా, ఈ రాత్రి మీరు ఆలోచించండి. దేవుడు మనల్ని ఎందుకు ఇంకా ఉంచాడు, ఎందుకు క్షేమంగా కాపాడుతున్నాడో తెలుసా? మన పట్ల దేవుడు ఆలోచన, దేవుడి యొక్క ఉద్దేశం మనం మారాలని, మనం మార్పు చెందాలని, దేవుడిని తెలుసుకోవాలని, దేవుడి కోసం ఉన్నతంగా ఈ భూమి మీద బ్రతకాలని, దేవుడున్న మహాలోకానికి వెళ్ళాలన్న ఒక మంచి ఆలోచన, ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని కోసం మనం ఉన్నతంగా జీవించాలి భూమి మీద.
అక్రమాలు పాపాల నుంచి మనం ఇదిగో దేవుని దగ్గరకు వచ్చేలా వాటి అన్నిటిని విడిచిపెట్టేసి, మనం చేస్తున్నటువంటి పాపాలను విడిచిపెట్టి, మనం చేస్తున్న అక్రమాలు విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చి దేవుని కోసం ఉన్నతంగా జీవించాలి. అందుకే మనం ఉంచాడు దీర్ఘశాంతంతో, అందుకే మనం ప్రేమిస్తున్నాడు. అందుకేనండి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించి పాపులుగా ఉన్న మనం అందరినీ పవిత్రులు పరిచి పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడు. మన కోసం ఆయన సిలువను త్యాగం చేయించి, ఆయన మన కోసం సిలువను మరణించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఎవరి కోసం? మన కోసం. పాపులుగా ఉన్న మనల్ని పవిత్రంగా మార్చి పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించాడు. ఆ యేసు రక్తంలో కడగబడినటువంటి మనం అయినా మారటం లేదు. మారామని చెప్పుకుంటున్నాం తప్ప ఏం మారింది చెప్పండి? మనలో బ్రతుకు, మన బ్రతుకులు ఏం మారింది చెప్పండి? ఈ కాసేపే చర్చిలోకి వచ్చినంత సేపే మనలో భక్తి అనేది కనపడుతుంది తప్ప ఆ చర్చి నుంచి బయటకు వస్తే భక్తి లేదండి. ఈరోజు సమాజంలో మంచితనం లేదు, మానవత్వం లేదు. ఎందుకు లేదో తెలుసా? దేవుడంటే నీకు భయం లేదు కనుక, దేవుడంటే నీకు భక్తి లేదు కనుక ఈరోజు సమాజం ఇంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయిందండి. దేవుడంటే భయం ఉంటే ఈరోజు మనుషులంతా గజ 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 వణికిపోవాలి. దేవుడంటే భయపడిపోవాలి. ఈరోజు ఎవ్వరు ఏ తప్పు చేయరండి. దేవుడంటే భయం ఉంటే, భయం లేదు, భయం విడిచింది సమాజం. అందుకే ఈ 2 రోజుల సభలో అందుకేనండి విస్తరిస్తుంది అక్రమం. ఈ అక్రమం విపరీతంగా పెరిగిపోయింది. ఈ విస్తరిస్తున్నటువంటి అక్రమాల నుంచి నువ్వు ఇప్పటికైనా మారాలి, మారాలి, మారాలి. మారకపోతే ఏం జరుగుతుందో, దేవుడి మనల్ని ఎలా శిక్షించబోతున్నాడు, మనల్ని ఎంత భయంకరమైనటువంటి స్థితిలోకి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఒకనాడు ఇశ్రాయేలు అయితే చంపేశాడంతే, కానీ మనం మారకపోతే మనకు పడే శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో, మనం ఎలాంటి భయంకరమైన శిక్షలోకి వెళ్ళిపోతున్నాము అన్న విషయాలు మనం మధ్యలో సహోదరులు ఉన్నారు. ముఖ్యవాక్యోపదేశం ఉదయ భాస్కర్ గారితో విందాం. ఈ చివరి రాత్రి ఎన్నో విలువైన మాటలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ఆలోచించండి.